అమెరికా 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 అమెరికాలో చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. కాంటాక్ట్ 8985189851. జనరల్ గా సార్ ఆర్టిస్టులకు చాలా మందికి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అంటారు. అది నాకు తెలియలే. అరే నువ్వు ఎందుకురా చిన్న సినిమాలకు ఎగబడతావు, పెద్ద మూవీస్ చేసుకో, ఇలా చెప్పుకుంటూ వచ్చేవాళ్ళు ఆవిడ. అది నిజమే. అంటే ఒకసారి చిన్న మూవీస్ కంటే ఏంటంటే 10 లక్షలు 15 లక్షల సినిమాలు బోల్డెన్ ఉంటాయి అప్పట్లో. ఆ మూవీస్కి వెళ్ళిపోయారంటే మళ్ళీ పెద్ద సినిమాలు రావు. ఇక ఇట్లా బిజీ అయిపోతా నేను. ఆవిడ చెప్పేది ఒక విధంగా మంచిదే. మంచి కాస్టింగ్ చూసుకోని ఆయన, మంచి ఆర్టిస్టులను చూసుకో, పెద్ద బ్యానర్ రాని, వెయిట్ చేయనేది. నేను అలాగే వెయిట్ చేశాను 2 years, మిస్ కొట్టేశా. తర్వాత మళ్ళీ హీరోగా వచ్చినాయి, తమిళ్లో యాక్ట్ చేసుకుంటూ వచ్చా. అదే నేపథ్యంలో ఒక ఇన్విటేషన్ చూడటం, మా చిరంజీవి గారు చూడటం, అరవింద్ గారికి కూడా పంపించాను ఇన్విటేషన్. ఓకే, అరే మర్చిపోయాను పలానా రావడం బ్రదర్, ఇతను మన పెళ్లి సందర్భ ఫంక్షన్లో కలిసాను ఇతన్ని, బాగుంటాడు అతన్నే తీసుకురండి. ఆ క్యారెక్టర్కి ఎవరెవరు అని చెప్పేసి అనుకుంటున్నారు. రేపు షూటింగ్. విలన్ గా మంచి గ్లామరస్ విలన్ మీరు ఆ టైంలో. యంగ్ అండ్ గ్లామర్ విలను, తెలుగు ఆడిని, నార్త్ ఇండియన్ కాదు. కానీ మిమ్మల్ని ఎవరు తెలుగు అనుకోలేదు. అనుకోలే ఆ రోజుల్లో. ఎవరో పడితే వాళ్ళు తమిళ కేరళని అనుకునేవాళ్ళు తెల్లగా. అయితే చిరంజీవి గారు రేపే షూటింగ్ అమ్మా. ఈరోజు మార్నింగ్ చూసారు, ఈవినింగ్ ఫ్లైట్కి నాకు టికెట్ వేసి ఆయన బయలుదేరి వచ్చేసారు. ఆఫ్టర్నూన్ ఫ్లైట్కి దేనికో. ఈవినింగ్ ఫ్లైట్ నేను 6 బయలుదేరి అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చాను. వచ్చేసాను, రూమ్ ఇచ్చారు, మంచి రూమ్, అప్పట్లో పెద్ద రూమ్ ఇచ్చారు. చక్కగా నాకు ఒక కారు పెట్టేశారు. విజయ్ మీ కారు మీరు వాడుకోండి అని. డ్రైవర్ని పెట్టినంటే వద్దండి, నాకు డ్రైవింగ్ వచ్చాను, లైసెన్స్ అన్నీ ఉన్నాయిగా. కార్ ఇచ్చేసరికి మీ ఇష్టం, షూటింగ్ మేకప్ మ్యాన్ అందరూ మీతో ఉంటారు కాబట్టి మీరు లొకేషన్కి వచ్చేయండి. ఆల్మోస్ట్ అంటే మిమ్మల్ని కూడా ఒక హీరోలానే ట్రీట్ చేశారు. అంతే. చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళాను, ఫస్ట్ డే మీటింగ్, నెక్స్ట్ డే నైట్ షూటు. తడుచుకుంటూ వర్షంలో మారిపోయి వెళ్తాను, గుర్తుంది. ఆయన కాఫీ పెట్టేస్తారు, తల తుడుస్తారు టవల్ ఇచ్చి. అదే ఫస్ట్ షాట్ నాది. ఎలా యాక్ట్ చేస్తాడు అన్నట్టుగా పెట్టారు. అది డైరెక్టర్ గారు మరి ఏమనుకున్నది తెలియదు. ఫస్ట్ టేకే సూపర్. ఏడ్చుకుంటూ వెళ్ళటం, ఆయన పట్టుకుని ఆడవటం. అంటే అక్కడ జనరల్ గా ఏంటంటే అపియరెన్స్ ఎలా ఉంటుంది అంటే మీరు ఆయన ఏదైనా చేయడానికి వెళ్తున్నారేమో అన్నట్లు కనబడుతుంది, అనిపిస్తుంది. అవును. వర్షంలో నేను మారిపోయాను అసలు, టోటల్గా మారిపోయి ఆయన దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడి తెలియక తప్పు చేశాను, క్షమించండి నన్ను అని చెప్పి అంటాం. ఆ రోజు నుంచి క్లీన్ షేవ్ తోటి మంచి బాలు లాగా రావడం స్కూల్కి, కాలేజ్కి. అలాగా మంచి క్యారెక్టర్. అది మంచి మంచి ఆర్టిస్టులు ఉన్నారు అందులో. లైక్ అంటే అప్పటికి చాలా మంది, ఇప్పుడు అంటే మేబీ అప్పట్లో వాళ్ళు క్యారెక్టర్ ఆర్టిస్టులు అయి ఉండొచ్చు. చాలా మంది స్టూడెంట్స్ కోసం యాక్ట్ చేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. పునీత్ సార్ మెయిన్ విలను, పునీత్ సార్. తర్వాత సత్యప్రకాష్ చేశాడు ఒక క్యారెక్టర్, మన విజయ్ గారు, పెద్ద విజయ్ గారు చేశారు. విజయ్ చేశాడు. అందరినీ ఒరే అంట. అదొక ఆశ్చర్యం ఏంటంటే మాకు అప్పట్లో ఏంటంటే ఒరే అని పిలుచుకుంటే ఆప్యాయత ఎక్కువ, అంత క్లోజ్ అయ్యాం. అరే సత్య నువ్వు రారా అనేవాడిని ఇలాగే. అరే అందరం ఒరే అని పిలుచుకో. మరీ పెద్దవాళ్ళు అయితే భయ్య అనేవాళ్ళం, అన్న అనేవాళ్ళం. కొంచెం పర్లేదు అనుకుంటే మాత్రం ఎరా, అంతే. ఇప్పట్లాగా సార్లు గురువు గారులు లేవా? అసలు లేవు అప్పుడు. ఎక్కువ ప్రేమ అంటే ఎరా, లేకపోతే బ్రదర్ అయినా. భయ్య అనేది ఈ మధ్య కాలంలో వచ్చింది, బ్రదర్. యాక్చువల్గా మన శివాజీ గారు వీళ్ళందరూ కూడా అప్పుడు కొత్త అప్కమింగ్. మర్చిపోయాను చెప్పడం. శివాజీ రాజా గారు వీళ్ళందరూ, ఈ శివాజీ రాజా గాని ఒరే అని పిలుస్తుంది ఇప్పటికి. ఇదే చెప్పేది, వీళ్ళంతా మా బ్యాచే. ఎరా శివాజీ రాజా అంట. ఏంట్రా విజయ్ ఏం చేస్తున్నారు అంటే ఇప్పటికీ ఫోన్లో మాట్లాడుతుంటాం. వాడు మాకు ప్రెసిడెంట్గా కూడా చేశాడు తెలుసు. మాకు ప్రెసిడెంట్గా చేశారు. కాకపోతే ఇప్పుడు కొంచెం సినిమాలకు దూరంగా ఉంటున్నారు, ఇంకా కొంచెం హెల్త్ ఇష్యూస్ జరిగింది. ఇప్పుడు బాగున్నాడు. ఇండియాలో కంటే ఆయన బయట కంట్రీస్ లోనే ఎక్కువగా ఉంటున్నారు. ఇవే బాగున్నాడు, వెల్ సెటిల్డ్. హీఈస్ వెరీ గుడ్. ఇప్పటికీ ఎప్పుడైనా ఉంటే మాట్లాడతా ఫోన్ చేసి, ఏంట్రా అంటే చెప్పాలరా అంటాడు. బాగా మాట్లాడతారు. ఫోన్ చేస్తే అమ్మ, నేనైనా ఎప్పుడైనా కాల్ చేసి సార్ ఇలాగా అంటే, అమ్మ శ్వేత కలుద్దాం అమ్మా, ఇస్తానమ్మా ఎంట్రీ, నేను ఎక్కడో ఉన్నాను, ఫోన్ చేయగానే ఏంటమ్మా శ్వేత ఏం చేస్తున్నావు. ఇంక్లూడింగ్ రఘుబాబు, మర్చిపోయాను మళ్ళీ, గిరిబాబు కొడుకు రఘుబాబు గారు. ఓకే, ఎరా అంట. నేను ఆడంత పెద్దోడైనా సరే, వీళ్ళందరూ మీకంటే ఏజ్ లో పెద్దవాళ్ళు అయినా కూడా నాకేంటో తెలియదు. అప్పట్లో ఉత్సాహం, ఫ్రెండ్ సర్కిల్. నా ఫ్రెండ్ అంటే ఒరే అనాలి, లేదంటే దూరంగా పెట్టేవాళ్ళం, సార్ అనేవాళ్ళం, లేదంటే ఏమండి అండి ఇలాగా, లేకపోతే బ్రదరు, అంతవరకే. అన్న దూరంగా ఉంటే. అదే దగ్గర అయ్యే కొద్ది ఏంటంటే ఒరే.
రఘుబాబుకి నాకు ఫస్ట్ నుంచి ఒరే అని నేను పిలిచేవాడిని, అలవాటు చేసుకున్నా. నేను వాడు కలిసి ఆది సినిమాకి వెళ్ళాం. ఆది వైజాగ్ దగ్గర విజయనగరం షూటింగ్. ఓకే, విజయనగరం కోరుకొండ హై స్కూల్ అంటారు, ఐడియా ఉంది మీకు? విన్నాను. సైనిక్ హై స్కూల్ అంటారు దాన్ని, సైనిక్ది. దాంట్లో పెద్ద స్విమ్మింగ్ పూల్ అమ్మ. స్విమ్మింగ్ పూల్ మ్యాక్సిమం ఈ రోజు ఉండేది 5 feet నుంచి 3 feet 2 feet వరకు వెళ్తుంది. లెంగ్త్ 5 feet కంటే ఎక్కువ ఉండదు. ఓకే, సైనిక్ స్కూల్ కాబట్టి అది 6 feet 8 feet హైట్ అనమాట, లోతు అనమాట, అంత డీప్గా ఉండేది. మాకందరికీ షూట్ అయిపోయింది ఆ రోజున. 4 o'clock 3 o'clock అయిపోయింది షూట్. అనుకున్న సీన్ అయిపోయింది. వివి నాయక్ మంచి ఫ్రెండ్, నువ్వు ఫ్రెండే చెప్పాను కదా ఇందాక, ఫస్ట్ మూవీ. ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో మీకు అందరూ నువ్వు ఏరావరే ఫ్రెండ్సే కదా మొత్తం. మన వినాయక్ ఏంటి, పూరి జగన్నాథ్ ఏంటి, చాలా మంది డైరెక్టర్స్, ఇప్పుడున్న డైరెక్టర్స్ మ్యాక్సిమం నువ్వు ఫ్రెండ్సే. ఓకే, స్విమ్మింగ్ పూల్ పెద్దది. నాకు స్విమ్మింగ్ వచ్చు, జూనియర్కి బాగా చేస్తాడు చిన్నప్పటి నుంచి. విజయన నువ్వురా మనతో చేద్దాం అన్నాడు. సరే మేము ఇద్దరం కలిసి స్విమ్మింగ్ దిగాం. ఆ చివరి నుంచి చివరికి ఎవరు ఫస్ట్ ఈదుకుంటారో వస్తారు అనుకునే లోపు వచ్చాము, ఈదుకున్నాము. నేను వాటర్లో ఉన్నాను. అన్న పైకి రా అన్నాడు. ఎంత కాసేపు చేద్దాం కదా అన్న. లేదురా నువ్వు పైకి రా అన్నాడు. సరే అని చెప్పి పైకి ఎక్కి వచ్చా. వీడికి ఈత రాదు, రఘుబాబుకి. చెంబుతో నీళ్ళు పోసుకునే రకం ఆడు. ఎక్కడికి వెళ్ళినా చెంబు తీసుకెళ్తాడంటారు చూసారా. ఆడు కాళ్ళు మాత్రం పెట్టి కాళ్ళతో కొడుతున్నాడు ఇలా వాటర్ని. ఆడ ఒక తోపుతో వచ్చాడు జూనియర్. విజయన్న నువ్వు లాగొద్దు, అస్సలు రఘుబాబు లాగొద్దు మాట్లాడు. ఆడే నీళ్లు మింగేస్తున్నాడు. అది కాదు బాబు నువ్వు ఉండని చెప్పేసి దూకి ఆడిని లాక్కొద్దాం అంటే ఆడినను ముంచేస్తున్నాడు. ఇప్పుడు నీళ్ళలో పడ్డవాడి దగ్గరికి వెళ్తే వాడు సేవ్ అవడం కోసం ఏది ఆలోచించడు. ఎలాగైతే పట్టుకున్నాను అని ఈ రోజుకి వాడు ఇండస్ట్రీలో చెప్పుకుంటాడు, నాకు ప్రాణభిక్ష పెట్టింది విజయ్ అని. ఇప్పటికీ ఎవరితో కూర్చున్నాడంటే ఆర్టిస్టులతోటి నా గురించే మాట్లాడతాడు. అబ్బా, అంటే అది జస్ట్ కామెడీగా చేసిందే, కాకపోతే లాక్కొచ్చేసి ఎవడ మాట వినలా. ఓకే, జూనియర్ ఏంటంటే అప్పుడు చిన్నపిల్లడు. ఆది సినిమాలు ఎంత ఏజ్ 20 ఏళ్ళు ఉంటాయో నాకు తెలిసి. విజయన్న అంటాడు నన్ను జూనియర్ కూడా. విజయన్న వదిలేసే అన్న, ఎందుకు రాడు పై చూద్దాం, అన్ని నాటకాలు వేస్తున్నాడు, ఈత వచ్చు అంటాడు. ఆడికి ఈత రాదు నాకు తెలుసు. ఇప్పటికీ కూర్చుని నా ప్రాణదాతవరా నువ్వు, నిన్ను ఎలా మర్చిపోతాను అంటాడు ఫోన్ చేస్తే. నైస్ సార్, చాలా బాగుంది. ఇండస్ట్రీలో మంచి పరిచయాలు, మంచి ఫ్రెండ్షిప్స్ మీకున్నాయి. అది మీ మంచితనం, మీ సంస్కారం. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని